1983 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ క్యాంపస్ హాస్టల్ గదిలో ఓ 26 ఏళ్ల విద్యార్థి దీర్ఘాలోచనలో ఉన్నాడు. అతని మనస్సులో ఆలోచనల అలజడి. అతని గతం, ముందున్న భవిష్యత్తు అతన్ని తీవ్రాలోచనల్లోకి నెట్టాయి. ఓ వంక దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్న తన గ్రామం, మరో వంక కారు నౌకర్లు ఉన్న ఉద్యోగం, ఆకర్షణీయమైన 5 అంకెల జీతం. ఏది తన గమ్యం, ఏది జీవితానికి సాఫల్యం? ఆలోచనల కెరటాలు అతణ్ణి ముంచెత్తాయి. అతనిలోని ద్వైధీభావం సూర్యోదయంతో సమాప్తమయ్యింది. తన సుఖం కన్నా పరులకు మేలు చేయడమే అన్నింటికన్నా ఉత్తమ ధర్మమని నిశ్చయించుకున్నాడు. అదే పరమావధిగా తన గ్రామం బాట పట్టాడు. గ్రామస్థుల జీవితాల్లో వెలుగు పూలు పూయించాడు. వందలాది గ్రామాలను అభివృద్ధి పథంలోకి నడిపాడు. పుడమి తల్లికి పచ్చదనం పులిమి, జలరాశులను జనరాశి చెంత చేర్చి, అప్పుల చెర నుంచి రైతన్నలను ఆదుకొని గ్రామాలను స్వయం సమృద్ధాలుగా మార్చాడు. ఆ అపర భగీరథుడు, వ్యవసాయ రంగ నిపుణుడు, మహిళల జీవితాల్లో కొత్త వెలుగులను తెచ్చినవాడు పరమశివం వాసిమలై. గ్రామీణ వికాసానికి అవిరళ కృషి చేస్తున్న వాసిమలై 1955లో తమిళనాడులో మదురైకు సమీపంలోని ఎళుమలై గ్రామంలో జన్మించారు. తల్లి పాకియం, తండ్రి పరమశివం పిళ్ళై, భార్య వాసుకి. వాసిమలై దంపతుల సంతానం శిల్ప, జానకి. వాసిమలై తల్లిదండ్రులు ఎళుమలై గ్రామ ఆరాధ్య దైవమైన వాసిమలయాన్ పేరిట తమ బిడ్డకు వాసిమలయాన్ అని పేరు పెట్టారు. అదే వాసిమలైగా కుదించుకుపోయింది. వారిది మధ్యతరగతి రైతు కుటుంబం. అందున బహుసంతానం. శిశుమరణాలు అధికంగా ఉన్న ఆ రోజుల్లో 10 మంది సంతానంలో కేవలం 5 శిశువులే మిగిలారు. 8 మంది మేనత్తలు, వారి సంసారాలు అన్నీ కలిసి వాసిమలై తండ్రికున్న 8 ఎకరాల కమతంపైనే జీవిక సాగించేవి. దీంతో అందరూ కలిసి పనిచెయ్యవలసి వచ్చేది. పిల్లవాడైన వాసిమలై మేకలను, గొర్రెలను పెంచాల్సి వచ్చేది. చిన్నప్పటి నుంచి చదువు పట్ల శ్రద్ధ ఉన్న వాసిమలై ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేస్తూనే చకచకా చదువులో ముందుకు సాగాడు. 1960లలో చోటు చేసుకున్న హరిత విప్లవం వ్యవసాయంలో అనేక మార్పుల్ని తీసుకువచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. అయితే క్రమంగా పొలాల్లో గొట్టపు బావులు పెరగడంతో జలవనరులు ఇంకిపోసాగాయి. నీటి వనరులు తగ్గడంతోనే వ్యవసాయ ఫలసాయం క్షీణించింది. రైతులు వడ్డీతో అప్పులు తీసుకురావడం, సరైన ఫలసాయం రాక కుదేలవడం సర్వసాధారణమయ్యింది. దీంతో రైతులు క్రమేపీ రైతు కూలీలుగా మారారు. ఈ నేపథ్యంలో వాసిమలై బాల్యం గడిచింది. వ్యవసాయంలోని సాధక బాధకాలను స్వయంగా చూసి ఉండడంతో వాసిమలైలో సహజంగానే వ్యవసాయ విద్య పట్ల ఆకర్షణ పెరిగింది. ఫలితంగా కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. వారు చదివిన చదువును పరీక్షించడానికి విశ్వవిద్యాలయం కోర్సు చివరిలో ప్రతి విద్యార్థికి 1/2 ఎకరం పొలం చూపి అందులో సాగు చేయమని పరీక్ష పెట్టింది. అలా వాసిమలైకి తొలిసారిగా వ్యవసాయంలో ప్రయోగాలు చేయడానికి అవకాశం లభించింది. ఆ స్ఫూర్తితో అదే విశ్వవిద్యాలయం నుంచి సాగునీటి నిర్వహణ ప్రధాన అంశంగా
వ్యవసాయ శాస్త్రంలో ఎంఎస్సి డిగ్రీ సాధించాడు. My father used to say that don't worry about your education. Even if you are not really doing well, you can take care of your farming. నువ్వు చదువు గురించి ఏం బాధపడకు, అది అబ్బకపోతే చక్కగా వ్యవసాయం చూసుకుందులే అని మా నాన్నగారు అనేవారు. మీరు ఇది చదవండి అది చేయండి అంటూ ఆ తరం వారు అనేవారు కాదు. వాళ్లతో కలిసి పనిచేస్తూ దాన్ని అధ్యయనం చేస్తే బాగుంటుందని భావించేవారు. ఇలా పని పట్ల, ముఖ్యంగా వ్యవసాయ పనులపై మా నాన్నగారు నాలో గౌరవాన్ని పెంచారు. ఇంకా అనేక విలువలు కూడా నేర్పారు. ఆ చిన్నతనంలో నేర్చుకున్నవే నా ఈ స్థితికి పునాదులుగా మారాయి. Seeing that, that's our really my founding value framework of my present work also. 1979 ఎంఎస్సి పూర్తి కాగానే వాసిమలైకి తమిళనాడు ప్రభుత్వపు వ్యవసాయ శాఖలో ఉద్యోగం లభించింది. వ్యవసాయ సాంకేతికతను రైతులకు అందించే ఆ ఉద్యోగం వాసిమలైకి సంతృప్తినివ్వలేదు. ఫలితంగా ఆ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయ విశ్వవిద్యాలయంలోనే నీటిపారుదల నిర్వహణ పరిశోధకునిగా చేరాడు. వరి, వేరుశెనగ, పత్తి మొదలైన పంటలలో నీటి వనరుల నిర్వహణపై అక్కడ జరుగుతున్న పరిశోధన అతనికి సంతృప్తినివ్వలేదు. దాంతో వ్యవసాయం, దాని నిర్వహణలో మరింత పరిజ్ఞానం సాధించాలనే కోరికతో 1981లో అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్లో చేరాడు. అక్కడ కూడా వ్యవసాయాన్నే ప్రధాన అధ్యయనాంశంగా తీసుకున్నాడు. ప్రతిరోజు వ్యవసాయంలో సాంకేతికతను గురించి కనీసం 300 పేజీల అధ్యయనం చేసేవాడు. ఫలితంగా అనతి కాలంలోనే వ్యవసాయ నిర్వహణలో నిష్ణాతునిగా మారాడు. వాసిమలై ఐఐఎంలో 2వ సంవత్సరం చదువుతున్న రోజుల్లో ఎస్ఆర్ గణేష్ అనే అధ్యాపకుడు ఆయనపై అపార ప్రభావాన్ని చూపాడు. ఆయన సాంగత్యంలో వాసిమలైలో అంతర్మథనం జరిగింది. తన గురించి, తన లక్ష్యాల గురించి దాదాపు 14 పేజీల నోట్స్ రూపొందించుకున్నాడు. అందులోనే తన జీవన లక్ష్యాల్ని నిర్దేశించుకున్నాడు. During that second year, I think that made my life completely different in making my choice very, very clear. నేను ఐఐఎం 2వ ఏడాదిలో ఉన్నప్పుడు నా జీవితంలో పెనుమార్పు వచ్చింది. ఆ దశలోనే నా గమ్యం ఎటు సాగాలన్న విషయంలో ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను. నాలో నేను అంతర్మథనం చేసుకున్నాను. అది నన్ను సేవా కార్యక్రమాల వైపుకు మళ్లించింది. అదృష్టవశాత్తు నా కుటుంబమంతా నా భావాలను అర్థం చేసుకుని నాకు బాసటగా నిలిచింది. 1983 వాసిమలైకు వినోబా భావే భూదాన యజ్ఞం ద్వారా సమకూరిన వ్యవసాయ భూముల నిర్వహణ చూసే సంస్థ బ్రోచరొకటి కనిపించింది. అందులో సామూహిక వ్యవసాయ క్షేత్రాల విజయగాథలను పొందుపరిచారు. దాని స్ఫూర్తితో ప్రధాన్ అంటే ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ అనే సంస్థ పుట్టుకొచ్చింది. వాసిమలై ఆ సంస్థలో వ్యవస్థాపక సభ్యునిగా చేరాడు. కొద్ది కాలానికే సంస్థలో స్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా మారాడు. ఆ సంస్థలో పనిచేస్తూ వాసిమలై తమిళనాడు రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి, భూకమతాల నిర్వహణకు సంబంధించిన 43 ప్రధాన ప్రాజెక్టుల అమలులో కీలక పాత్ర వహించాడు. 1987 ఫోర్డ్ ఫౌండేషన్ ఇచ్చిన నిధులతో మద్రాసులోని అన్నా విశ్వవిద్యాలయం తమిళనాడు రాష్ట్రంలో జలవనరుల పరిరక్షణకు నడుం బిగించింది. జలవనరులను పరిరక్షించేందుకు గ్రామస్తులకు శిక్షణనిచ్చే బాధ్యతను వాసిమలైకి అప్పగించింది. దాంతో మరిన్ని గ్రామాలలోని రైతుల వ్యతలను దగ్గరి నుంచే గమనించే అవకాశం ఆయనకు దక్కింది. వాసిమలై కార్యదీక్షతో వారి సంస్థకు లభిస్తున్న ఆర్థిక సహకారం 4 ఏళ్లలోనే 1 కోటి నుంచి 30 కోట్లకు పెరిగింది. ఆ ధనరాశులన్నీ నిస్వార్థంగా గ్రామీణ ప్రాంతాలకు చేరాయి. 1989 వాసిమలైకు వ్యవసాయం పట్ల ఉన్న అమితాసక్తి, గ్రామీణుల వికాసం పట్ల అంకిత భావం చూసిన ప్రధాన్ సంస్థ అతనికి ప్రోగ్రామ్ డైరెక్టర్గా పదోన్నతి కల్పించింది.
తనకు లభించిన పదోన్నతిని గ్రామీణ రైతాంగానికి మరింత సేవ చేసే అవకాశంగా భావించిన వాసిమలై ప్రాకృతిక వనరుల నిర్వహణ, సూక్ష్మ రుణ పథకాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించాడు. 1990లో మహిళలకు సూక్ష్మ రుణాలను అందించే కార్యక్రమంలో భాగస్వామి అయ్యాడు. 2 ఏళ్ల పాటు అహరహం కృషి చేసి ఆ పథకాన్ని విజయవంతం చేశాడు. అంతేకాదు, అదే సమయంలో మధురైలో సంప్రదాయ జలవనరుల పరిరక్షణకు నడుం బిగించాడు. ఈ కృషికి మెచ్చిన ప్రధాన్ సంస్థ వాసిమలైని 1992లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమిస్తూ సంస్థ ప్రధాన కార్యాలయాలన్నీ మధురైకి మార్చింది. సంస్థ సేవలను బీహార్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లకు విస్తరింపజేసే బాధ్యతను కూడా అతనికి అప్పగించింది. వాసిమలై ఈ బాధ్యతను సైతం విజయవంతంగా నిర్వహించాడు. 1997 గాంధీ జయంతి. వాసిమలై సంస్థ లక్ష్యాల సాధన దిశలో చూపుతున్న అకుంఠిత దీక్షకు మెచ్చి ప్రధాన్ సంస్థ అతని నేతృత్వంలోని ధాన్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్ అనే విభాగాన్ని ప్రత్యేక సంస్థగా మార్చింది. దాని సంపూర్ణ బాధ్యతలను వాసిమలైకు అప్పగించింది. ధాన్ ఫౌండేషన్ is primarily promoted. ధాన్ ఫౌండేషన్ ప్రాథమికంగా భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేందుకు ఏర్పడింది. సమాజానికి మేలు చేయాలన్న స్ఫూర్తితో ఈ సంస్థ ఆరంభమైంది. సమాజం మన కోసం ఎంతో చేసింది. దానికి బదులుగా సమాజ సేవ చేయటం మన బాధ్యతగా మలుచుకోవాలి. అంతేకాదు, ధాన్ అనే పదానికి అర్థం సమాజానికి మేలు చేయడమే. ధాన్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. It also expanded like a development of human action. వాసిమలై మహిళలను లక్ష్యంగా చేసుకుని కలాంజియం అనే పథకాన్ని ఆరంభించాడు. ఇది సామూహిక బ్యాంకింగ్ పథకం. 15 నుంచి 20 వరకు సభ్యురాళ్లు ఉన్న స్వయం సహాయక బృందాలను ఏర్పరచి వారిని ఒక యూనిట్గా మార్చి వాసిమలై ఈ పథకానికి శ్రీకారం చుట్టాడు. వారి ఇంటి వద్దనే పొదుపు ధనాన్ని సేకరించే వీలు కల్పించాడు. పంచాయతీ, బ్లాక్ స్థాయిల్లో కార్యాలయాలు ఉండేటట్లు పొదుపు పథకాన్ని ఆరంభించాడు. ఈ పై స్థానాలలో ఉండే కార్యాలయాలు క్రింది స్థాయి కార్యాలయాలలో పొదుపులు చేసే స్వయం సహాయక బృందాల వారికి తాగునీటి శుభ్రత, విద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య అంశాలలో కావలసిన సహాయం చేసే విధంగా రూపొందించాడు. అతి తక్కువ కాలంలోనే ఈ పథకం విజయవంతమయ్యింది. కలాంజియం ఉద్యమ రూపాన్ని దాల్చి కలాంజియం ఇయక్కంగా అంటే సంస్థగా మారింది. వీటిని నియంత్రించడానికి కలాంజియం ఫౌండేషన్ రూపుదిద్దుకుంది. కలాంజియం మహిళా స్వయం సహాయక బృందాల పొదుపు సంఘంగానే కాక కలాంజియం ఆశయాలకు అనుకూలంగా ఉన్న ఇతర సామాజిక సేవా సంస్థల కార్యకలాపాలకు సహాయకారిగా ప్రభుత్వాలు, బ్యాంకింగ్ సంస్థల రిసోర్స్ కేంద్రాలుగా విస్తరించాయి. ప్రస్తుతం ఈ కలాంజియం కార్యక్రమం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్, పాండిచ్చేరి రాష్ట్రాలలోని వెనుకబడ్డ 25 జిల్లాలకు విస్తరించింది. ఈ ప్రాంతాలకు చెందిన 5,600 గ్రామాలలోని దాదాపు 2,60,000 మంది మహిళా పొదుపరులు సభ్యురాళ్లుగా చేరారు. వారు కలాంజియం కోసం 80 కోట్ల రూపాయల మూలధనాన్ని నిర్మించారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద సూక్ష్మరుణ పథకంగా నిలిచింది. దీని వెనుక నిలువెత్తు ఆలంబనగా నిలబడ్డ వ్యక్తి వాసిమలై. Primarily we started with the microfinance. మొదట మేము సూక్ష్మ రుణాలు ఇవ్వడంతో మా కార్యక్రమాలను ఆరంభించాం. దీంతో గ్రామీణ ప్రజలు వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల నుంచి విముక్తి చెందారు. ఫలితంగా వారు తమ జీవితావసరాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను స్వేచ్ఛగా చేసుకోవడం ఆరంభించారు. మేము ఆరంభించిన కార్యక్రమం స్వల్ప కాలంలోనే లక్షలాది మందికి ఉపయోగపడేదిగా మారింది. కలాంజియం విజయంతో వాసిమలై సేవలు ఆగిపోలేదు. అసలు మన దేశంలో
గ్రామీణ మహిళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పొదుపు వారిని కొంతవరకే ఆదుకోగలుగుతుంది. వృద్ధాప్యంలో, అనారోగ్య పరిస్థితుల్లో వారి ఆర్థిక పరిస్థితి తలకిందులైపోతుందని గ్రహించిన వాసిమలై గ్రామీణ ప్రజలకు జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టాడు. కేవలం 100 రూపాయల ప్రీమియంతో సభ్యురాలు, ఆమె భర్త 10,000 రూపాయల బీమాను పొందగలిగే పథకాన్ని రూపొందించాడు. ఇది స్వల్పకాలంలోనే విజయవంతమయ్యింది. క్రమంగా ఈ బీమా సేవలను ఆరోగ్య అంశాలకు విస్తరిస్తూ 150 రూపాయల ప్రీమియంతో సభ్యురాలి కుటుంబపు 10,000 రూపాయల ఆరోగ్య ఖర్చుల్ని భరించే ఆరోగ్య బీమా పథకంగా రూపొందించాడు. అనేక ఆసుపత్రులతో ఇందుకు కావలసిన ఒప్పందాలను చేసుకున్నాడు. బీమా పథకంలో చేరని కలాంజియం సభ్యురాళ్లకు వైద్య వ్యయంలో 20% రాయితీ ఇచ్చేలా వారిని ఒప్పించాడు. దీంతో గ్రామీణ భారతాన్ని ఆరోగ్య భారతంగా చూడాలన్న వాసిమలై కోరిక కొంతమేరకు సాకారమయ్యింది. పొదుపు, ఆరోగ్య రంగాల తరువాత వాసిమలై తన దృష్టిని నీటి వనరుల నిర్వహణ దిశగా సారించాడు. తమిళనాడులో మొత్తం 39,000 జలాశయాలున్నాయి. చారిత్రకంగా అనేక గ్రామాలలో ఊరణి పేరిట మానవ దప్పికను తీర్చే జలాశయాలు, పశువుల దాహం తీర్చే జలాశయాలు, కన్యాయి పేరిట సాగునీటిని నిలువ చేసే జలాశయాలు ఉండేవి. కాలక్రమంగా మానవ తప్పిదాలతో అవి నిర్వీర్యమైపోయాయి. జలాశయాలను ఆక్రమించడం, కాలువలకు అడ్డుకట్టలు వేయడం, వాటి పూడిక తీయకపోవడంతో అవి ప్రజోపయోగానికి దూరమైపోయాయి. వాటి పరిరక్షణ కోసం ప్రభుత్వాలను అర్థిస్తున్నా అవి పట్టించుకోకపోవడం పరిపాటయింది. వాసిమలై నేతృత్వంలోని ధాన్ ఈ విషయాన్ని గ్రహించి ప్రజలే తమ జలవనరులను పరిరక్షించుకునేలా చెయ్యాలని సంకల్పించింది. దానికోసం వాయలగాం అనే పథకాన్ని రూపొందించింది. ప్రభుత్వం ప్రజలను జలవనరుల పరిరక్షణలో భాగస్వాములుగా చేర్చుకోకపోతే జల సంరక్షణ కేవలం కాగితాలకే పరిమితమవుతుందని ఆయన భావించారు. ప్రజా సహకారంతో గుందార్ నదీ పరివాహక ప్రాంతంలోని జలవనరుల పరిరక్షణకు పూనుకున్నాడు. ఈ నది తమిళనాడులోని 5 జిల్లాల గుండా ప్రవహిస్తోంది. గుందార్ పరివాహక ప్రాంతంలోని 2,000 జలాశయాల పునరుద్ధరణకు ధాన్ సంస్థ సంకల్పించింది. ఈ జలాశయాల నీటితో సాగు చేసే క్రమాన్ని రూపొందించింది. అదేవిధంగా తాగునీటిని అందించే ఊరణీల పునరుద్ధరణకు కూడా పథకాన్ని రూపొందించింది. ఈ ఊరణీల పునరుద్ధరణతో మహిళలు తాగునీటి కోసం మైళ్ల కొద్దీ దూరాలు పోవలసిన అవసరం లేకుండా పోయింది. ప్రతి ఊరణి దాదాపు 200 కుటుంబాలకు సరిపోను తాగునీటిని పుష్కలంగా అందిస్తోంది. The encroachment is another issue. దేశంలో చెరువుల ఆక్రమణ చెప్పుకోదగ్గ సమస్యగానే కనిపిస్తుంది. చెరువుల్ని, కుంటల్ని, కాల్వల్ని ఆక్రమించుకున్న వారిపై తగు చర్యలు తీసుకునేలా ఓ చట్టం ఉంది. ఈ చట్టం ధాన్ ఫౌండేషన్ సలహాల వల్లే సాకారమైంది. ప్రజలు తమంత తామే ఆక్రమణ వదిలి వెళ్లేలా మా ఫౌండేషన్ పథకాలు రూపొందించింది. దీంతో ప్రజలు తమలో తామే చర్చించుకుని నీటి పారుదలకు ఆటంకం కలగకుండా ఆక్రమణల్ని తొలగిస్తున్నారు. దీంతో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఈ విషయంపై మేం పలు ప్రదర్శనలు ఇచ్చాం. తమిళనాడు ప్రభుత్వం మాతో సహకరిస్తూ ఎన్క్రోచ్మెంట్ యాక్షన్ యాక్ట్ ను రూపొందించింది. నేలలో తవ్విన ఊరణి నీరు సాధారణంగా ఆ పరిసరాల్లో ఉన్న జలవనరుల లక్షణాలను కలిగి ఉంటుంది. ఆ నీటిని శుభ్రపరచవలసిన అవసరం కూడా ఉంటుందని గ్రహించిన వాసిమలై బయోశాండ్ ఫిల్టర్ల రూపకల్పనకు ప్రోత్సాహమిచ్చాడు. నీటిలోని మట్టిని, ఇసుకను, ఇనుము, మ్యాంగనీస్ వంటి లోహాలను తొలగిస్తూ నిమిషానికి 600 మిల్లీలీటర్ల నీటిని శుభ్రపరిచే ఈ బయోశాండ్ ఫిల్టర్తో ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీరు అందుబాటులోకి వచ్చింది. అపారమైన భూకమతాలు, కావలసినంత నీటిపారుదల ఉన్నా సాంకేతికతను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అవి వ్యర్థమవుతాయి. ఈ విషయాన్ని గ్రహించిన వాసిమలై ఐసిటీ ఫర్ పూర్ అనే పథకాన్ని రూపొందించాడు. రోజురోజుకు అభివృద్ధి చెందుతోన్న సమాచార విప్లవాన్ని, ఈ గవర్నెన్స్ను, కంప్యూటర్ విద్యను గ్రామీణులకు అందుబాటులోకి తీసుకురావడానికి
గ్రామీణ ప్రాంతాలలో కంప్యూటర్ కియోస్కులను పెట్టించాడు. వీటి వద్ద ప్రాథమిక కంప్యూటర్ విద్యను నేర్పించడమే కాకుండా ఈమెయిళ్లు ఉపయోగించడం, వ్యవసాయ మార్కెట్ తీరుతెన్నులను అధ్యయనం చేయడం వంటి వాటిని కలాంజియం సభ్యురాళ్లకు, వయలగాం సభ్యులకు నేర్పుతున్నారు. ధాన్ ఫౌండేషన్ గ్రామీణ పంచాయతీలలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పూర్తి స్థాయిలో నిలబడాలనే ఉద్దేశ్యంతో డెమోక్రటైజింగ్ పంచాయత్స్ అనే పథకానికి నాంది పలికింది. గ్రామస్థాయిలో ప్రజాస్వామ్య ధోరణులు పెంచడం, పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం, పంచాయతీ వ్యవస్థలో ప్రజా భాగస్వామ్యం పెరిగేలా చూడడం అనేవి లక్ష్యాలు. ప్రస్తుతం ఈ పథకం ప్రయోగాత్మక స్థాయిలో ఉంది. ఈ పథక విజయంతో సంపూర్ణ గ్రామీణ వికాసం చూడాలన్న వాసిమలై కోరిక నెరవేరనుంది. ధాన్ has a kind of a primarily a professional development organization. ధాన్ స్వభావరీత్యా గ్రామీణ భారత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సంస్థ. ఇందులో స్వయం పోషక గ్రామాలుండాలనే గాంధేయవాద స్ఫూర్తి, నిర్వహణలో ఆధునిక ప్రొఫెషనల్ పోకడలు కలగలిసి ఉన్నాయి. అంతేకాదు ధాన్ కమ్యూనిటీల నిర్మాణంపై బాగా విశ్వాసంతో ఉంది. ఈ కమ్యూనిటీలే మిగిలిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రాలవుతాయన్నది మా నమ్మకం. స్వయం సహాయక బృందాలకు సంబంధించి వాసిమలై కృషికి గుర్తింపుగా ధాన్ ఫౌండేషన్ 2003 నుంచి 2008 వరకు వరుసగా 5 ఏళ్ల పాటు నాబార్డ్ నుంచి ఉత్తమ ఎన్జీఓగా గుర్తింపు పొందింది. 2006లో శ్రీరామ్ గ్రూప్స్ నుంచి అరన్ అవార్డు అందుకున్నారు. గ్రామీణ భారతాన్ని సుసంపన్నం చేసే దిశలో నిమగ్నుడైన వాసిమలైకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 1996 నుంచి 1998 వరకు అంతర్జాతీయ ప్రత్యామ్నాయ ఆర్థిక సంస్థల సంఘానికి ఉపాధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు. దేశీయంగా ప్రధానమంత్రి సలహా మండలిలో సూక్ష్మ రుణాల వర్కింగ్ గ్రూప్లో సభ్యుడైనాడు. 10వ పంచవర్ష ప్రణాళికను రూపొందించిన కేంద్ర ప్రణాళికా సంఘంలోని మైనర్ ఇరిగేషన్ వర్కింగ్ గ్రూపులో సభ్యత్వం పొందాడు. Government is in a very excellently really coming along with us. ప్రభుత్వం మా సంస్థతో కలిసి అద్భుతంగా పనిచేస్తోంది. మా కార్యక్రమాలకు కావలసిన నిధులన్నీ ప్రభుత్వం నుంచే లభిస్తున్నాయి. జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో మేము ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాం. బ్యాంకులు కూడా మా ధాన్ ఫౌండేషన్ కు చెందిన స్వయం సహాయక బృందాలకు కావలసిన ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నాయి. అసలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించటం చాలా అవసరమని మా భావన. నాబార్డ్, రిజర్వ్ బ్యాంక్, ప్రధానమంత్రి కార్యాలయాల సలహా మండలిలో సైతం మా సంస్థ సభ్యురాలుగా మారి తన వంతు సహకారాన్ని అందిస్తోంది. సేవా రంగంలో అలుపెరుగక పనిచేస్తున్న వాసిమలై ఏనాడు తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. వాసిమలై దంపతులకు 2 సంతానం. భార్య వాసిమలై కృషికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన ఆశయ సాధనకు తోడ్పడుతున్నారు. వాసిమలై సాగిస్తున్న ఈ ఉద్యమం ఒక అడుగుతో ప్రారంభమై నేడు 1000 మైళ్ల ప్రయాణంగా సాగుతోంది. ఆయన నేతృత్వంలో ధాన్ ఫౌండేషన్ సుమారు 3000 మంది కార్యకర్తలతో దేశంలోని 8 రాష్ట్రాల్లో తమ కార్యకలాపాల్ని విస్తరించింది. Coming to the kind of reach of Dhan Foundation, ధాన్ కార్యక్రమ విస్తృతి గురించి మాట్లాడాల్సి వస్తే ఇది దాదాపు 10,000 గ్రామాల్లోని 7 లక్షల కుటుంబాలకు సాయపడుతోంది. దాదాపు 35 లక్షల మందికి మా సేవలు అందుబాటులో ఉన్నాయి. 10,000 గ్రామాల్లో మా సంస్థ నిపుణులు చాలా సక్రియంగా పనిచేస్తున్నారు. ఆ గ్రామాలన్నీ క్రమంగా స్వయం పోషక యూనిట్లుగా మారుతున్నాయి. సెల్ఫ్ మేనేజ్ కమ్యూనిటీస్. 5 అంకెల జీతాన్ని వదులుకొని అలుపన్నది ఎరుగకుండా గ్రామీణ భారత అభ్యుదయానికి సేవ చేస్తున్న వాసిమలై గ్రామీణ ఆర్థిక రుగ్మతల పాలిట అపర ధన్వంతరిగా మారాడు. అదే దిశలో ఇంకా ముందుకు సాగుతున్నాడు. అద్భుత గ్రామీణ భారతాన్ని ఆవిష్కరిస్తున్నారు. మహాత్ముని కళను సాకారం చేస్తున్నారు.
looking back, I was just flowing like a river. నా జీవితాన్ని ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఓ ప్రవాహంలా సాగిందనిపిస్తుంది. చిన్నతనం నుంచి ఇప్పటిదాకా నా జీవితంలో అనేక సంఘటనలు ఎంతో ప్రాకృతికంగా జరిగిపోయాయి. అసలు నేను ఓ రైతు కుటుంబంలో పుట్టాను. నా కుటుంబం నాకు చిన్నతనంలో ఎన్నో ఉత్తమ విలువల్ని నేర్పింది. చిన్నతనంలోనే పనిని గౌరవించడం నాకు నేర్పారు. ఇప్పటికీ పని చేయడంలోనే నా ఆనందాన్ని వెతుక్కుంటారు. నాయకుడు ముందు చూపుతో నడుస్తుంటే సైన్యం అదే తయారైనట్లు గ్రామీణ సమస్యల పరిష్కారానికి అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతూ లక్షలాది మందికి స్ఫూర్తి మంత్రంగా మారాడు వాసిమలై.